జై తెలంగాణ, జోహార్ సాయి చంద్, జై భీమ్. దాదాపు ఇదే అమరచింత గడ్డ మీద ఉద్యమ పాఠాలు నేర్చుకొని తన 16 ఏళ్ల వయసులో పట్నం బాట పట్టిన సాయి చంద్ తన మదిలో ఉన్న బాధను, తన పల్లె పట్ల ఏం ఫీల్ అయ్యిండు, తన జీవితంలో ఏం జరిగింది. సాయి చంద్ ఎప్పుడు వేదిక మీద ప్రజా సమస్యల గురించి పాట పాడడం చూసాం, అంబేద్కర్ వాదాన్ని వినిపించడం చూసాం, తెలంగాణ ఉద్యమాల్లో అమరవీరుల గొంతై వెలగడం చూసాం, తల్లుల గోస గురించి చెప్పడం చూసాం, ప్రగతి బాటలో డిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని గొంతెత్తి పలకడం చూసాం. కానీ సాయి చంద్ మదిలో పల్లె గురించి, తన ప్రయాణం గురించి, తన జీవిత ప్రస్థానంలో తను పడ్డ బాధల గురించి ఎందరికో చెప్పుకొని ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు ఉన్నాయి. అందరం ఒక మనిషి సక్సెస్ వచ్చాక తను ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుకుంటాం. కానీ ఆ స్థాయికి వచ్చే ముందు తను ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నాడు, ఎన్ని ముళ్ళదారులు నడిచారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని కన్నీళ్లు కార్చారన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరము గుర్తు చేసుకోం. సక్సెస్ అయిన తర్వాత అవసరమైతే రాళ్ళేస్తాం, నిందిస్తాం, ఎన్నో మాట్లాడతాం, పొగుడతాం, మన పక్కన పెట్టుకుంటాం. కానీ తన జీవిత ప్రయాణం మొదలైనప్పుడే ఒక పాటగాడిగా పల్లెల్లో ప్రయాణించి పట్నం బాట పట్టినప్పుడే భుజం మీద చెయ్యేసి నేనున్న బిడ్డ అని ప్రోత్సహించి ఒక వేదిక మీద నువ్వు అమరవీరుల గోస గురించి చెప్పాలి బిడ్డ అని భుజం మీద చెయ్యేసి తీసుకుపోయిండు హరిశన్. నీ గొంతు ఇక్కడి వరకే కాదు బిడ్డ, రాష్ట్రం మొత్తం వినిపించాలి, రాష్ట్రం మొత్తం ఈ తెలంగాణ తల్లుల గోస తెలుసుకోవాలి, దేశం మొత్తం వినాలని చెప్పి మొట్టమొదటిగా హరీష్ అన్న సిద్దిపేట గడ్డ నుంచి హైదరాబాద్ గడ్డ మీద వరకు సాయి చంద్ అమరవీరుల పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అని కన్నీటి గాథలను చెప్పే విధంగా ప్రోత్సహించారు. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకర సంఘటనల్ని సాయి చంద్ మాటల్లోనే వింటాం. సాయి చంద్ ఎమోషనల్ వీడియో వరకు మా ఊరు హై స్కూల్లోనే చదువుకున్నా, అమరచింతలో చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఆత్మకూరులో చదువుకున్నా. 2002లో హైదరాబాద్ వచ్చిన. 2001లో మా అమ్మ చనిపోయిందన్న. మా అమ్మ చనిపోయిన తర్వాత మా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. మా అన్న ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు, నేను ఒక్కడిని ఇంటి దగ్గర ఉండేవాడిని. తోడుగా నేను ఒక్కడినే ఉంటే అమ్మ పోయేసరికి నేను ఒక్కడిని అయిపోయినా. సో ఆ విషాదం బాగా ఇది అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ లో నుంచి పోతే తప్ప బాధ పోదు అని ఇక ఆ గాయంతో బయటకు వెళ్ళా. అది జీవితంలో ఇప్పటికీ ఒక మానవి గాయం అన్నది. సో ఆ గాయం నుంచి బయటపడటానికి ఇంకా జీవితం అంటే అమ్మ బతుకున్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నా కొడుకు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా చూడాలి అని అమ్మ నాతో పంచుకున్న అవన్నీ కూడా నెమరేసుకొని అమ్మ తర్వాత అమ్మ కోరుకున్న జీవితం అంటూ ఒకటి ఉండాలి. ఆ గాయాలని మర్చిపోవడానికి ఒంటరిగానే ప్రయాణం ప్రారంభం చేసిన. ఎస్ఐ వచ్చి మేమని చెప్పు, ఇంకోసారి తెలంగాణ పాటలు ఆ పాటలను రికార్డు చేస్తే మూస్తాం కొడుకుని, రాత్రి వేసేసేది ఉండే వేయలేదు, ఆడు పాడనీకి వచ్చినా వీడు రికార్డు చేసినా సంపుతామని చెప్పని చెప్పి పంపించారు. సేమ్ డైలాగ్ గన్నుతోనే ఓడి ఇట్లా లేపిండు. ఏయ్ లేరా వేసి ఎవరు అని చెప్పు, ఏమ్రా ఎవరు అనేది ఇడెందుకు అనుకున్నావురా? లేదు సార్ నేను సింగర్ని సార్, నేను పాడవాడికి వచ్చిన సార్. ఏం పాడవాడినవరా? ఏం గుర్తులేదు సార్, సరిగా అందులో ఉంది సార్ అంటే ఆయన పట్టుకొచ్చారు. ఎవడరా వీడు? స్టూడియో ఓనర్ని. ఎవడరా వీడు అని అంటే ఆయన సింగర్ సార్. నేను వెళ్ళిపోడే, మళ్ళీ చేసుడే. ఆగిన ఎక్కడ సందర్భం లేదు, ఎక్కడ భయపడ్డ సందర్భం లేదు. తెలంగాణ పాటని, తెలంగాణ మాటని పోలీసులకు భయపడో, జైలుకు పంపినమేనో, లేకపోతే చచ్చిపోతామన్న భయంతో ఎక్కడ ఒక్క రోజు కూడా ఆపలేదన్న. 365 రోజులలో నాకు తెలిసి ఒక 5 రోజులు మినహా 360 రోజులు ఏదో ఒక పనిలో, ఏదో ఒక చోట, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక చౌరస్తాలో, ఏదో ఒక వీధిలో, బస్తీలో
అట్లీస్ట్ 10 మంది ఉన్న టెంట్లో నన్న తెలంగాణ పాడవ అంటే 2004 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 వరకు పబ్లిక్ సభల్నే ఇన్నేళ్ళు మొత్తం ఉన్నా అన్న. మీరు చెప్తే నంబర్ 2011 మే 18వ తారీఖున నా పెళ్ళి అయిందన్న. నేను మే 20వ తారీఖున మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన గోల్డెన్ స్పూన్ తోటి పుట్టినా కూడా జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు పడి అమ్మ మాట కోసం అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ ఊరు ఇడిచిపెట్టి ఒక అనాథల కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమ పాట ప్రయాణం సాగించిండు సాయి చంద్. చాలామంది మాట్లాడతారు సాయి చంద్ ఒక రాజకీయ వేదిక పంచుకుంటూ, సాయి చంద్ పింకు కండు వేసుకుంటూ. అవును, ఉద్యమ పార్టీ కండు వేసుకుంటూ. ఎందుకంటే సాయి చంద్ 6 ఏళ్ల వయసు నుంచి ఇదే పాలమూరు గడ్డ మీద పాల బుగ్గల పసివాడిని జీతగాడిని అని పాటలు పాడుతూ పక్కనే ఉన్న కృష్ణమ్మ నీళ్ళు మా చేళ్ళకు రావాలని తన గోసను బాధను తన పాట రూపంలో 6 ఏళ్ల వయసు నుంచే ఇదే అమరచింత గడ్డ మీద, ఇదే కొత్తకోట, ఇదే చిన్న చింతకుంట, ఇదే పెద్ద చింతకుంట, నర్వ, మక్తల్, కృష్ణ అలా మొదలు పెడితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో బీడీ కార్మికుల కుటుంబాల నుంచి వచ్చిన సాయి చంద్ 6 ఏళ్ల వయసులో తన పాట ప్రస్థానాన్ని మొదలుపెట్టిండు. కానీ కాలం అతి చిన్న వయసులో సాయి చంద్కి అన్యాయం చేసింది. సాయి చంద్ మీద అభిమానంతో వచ్చిన మీరందరూ ఏ రోజు ఏ చిన్నది కూడా ఆశించకుండా సాయి తదనంతరం నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం ప్రతి జిల్లాల నుంచి 14 జిల్లాల నుంచి 14 నియోజకవర్గం నుంచి ఒక ప్రోమో డాక్యుమెంట్ ఆన్ స్టేజ్. ఆకలి తీర్చుకునే అవకాశం లేక అలమటించిన ఈ తెలంగాణ ప్రాంతం ఏ బాధను తెలపడానికైనా భాష కావాలి, ఆ ప్రాంతపు యాస రావాలి, ఆ మట్టి నొప్పిని అక్షరాల రూపంలో ప్రపంచానికి చెప్పే ఒక కలం కావాలి, ఒక గలం కావాలి. కానీ ఒక్కడే కలం గలం అవుతే అతనే పాలమూరు తల్లి తెలంగాణ కోసం కన్నా ఉద్యమ గాయకుడు మన సాయి చంద్. అది ఉద్యమ వేదికైనా రాజకీయ వేదికైనా, అమరవీరుల ప్రాణ త్యాగాలైనా, తల్లుల వేదనైనా, పసిపిల్లల పాఠాలైనా, పండు ముసలోళ్ల సామెతలైనా సాయి అవలీలగా చెప్పగలడు. దళితవాడలో దద్దరిల్లే ప్రసంగమైన, దశాబ్ది ఉత్సవాల్లో ప్రగతి నివేదిక పాటైనా, వేదిక ముందు 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, బహిరంగ సభల్లో కేసీఆర్ లాంటి మహానాయకుడి కోసం వచ్చిన 10 లక్షల మంది అయినా అదే క్షణంలో అక్కడికక్కడే పాట కట్టి పాడగలడు. సాయి చంద్ గొంతు తడబడకుండా అగ్గి రాజేయగలదు, ఆ సభను విజయవంతం చేయగలదు. అది ఆయనకు జీవన ప్రయాణం నేర్పిన గొప్ప లక్షణం. అలాంటి గొంతుకు ఎన్నో మహాశక్తులు తోడయ్యి ముందుకు నడపగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పాలమూరమ్మ పచ్చని పైట కప్పుకున్నది. ప్రగతి పథంలో ముందుకు సాగుతుండగా అన్ని గుండెలను కదిలించిన ఆ గుండె చప్పుడు ఆగింది. తెలంగాణ రంగస్థలంలో నీ పాత్ర ముగిసింది సాయి, వేదిక దిగి నా వద్దకి రామిత్రమా అని భగవంతుడు ఆయన్ని పిలవగా, ఏడ్వని ఇల్లు లేదు, కన్నీరు పెట్టని తల్లి లేదు, అదరని పిల్లలు లేరు, బాధపడని మనిషి లేడు. అది సాయి చంద్ ఈ మట్టితో పెంచుకున్న పేగుబంధం, ఇక్కడి మనుషులతో పంచుకున్న అనుబంధం. ఈ రాష్ట్రం నలుమూలల కలియ తిరిగి జనాన్నంత చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి ఇలా లేడు నా తమ్ముడు గాని సాయి చంద్ లాంటి కళాకారులు ఎందరో బిడ్డలు కవులు గాయకులంతా ఏకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నినదిస్తే అప్పుడు అయాల వచ్చింది తెలంగాణ. ఉద్యమకారుడు వైర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు సాయి చంద్ గారు, బాలరంగమయ్య గారు, సాయి చంద్ మీకు కూడా ఫుల్ గ్రాండ్. అందరికంటే ముఖ్యంగా 12 గంటల సమయంలో ఎర్రటి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మా సాయి చంద్ పాడుతుంటే, మా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడు తమ్ముడు సాయి చంద్ పాడుతుంటే ఆ గొంతులో గొంతు కలిపి ఇప్పటిదాకా చిందేసిన
మా అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం. సాయి మాట, సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది. ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో సాయి లేని సభ ఉండేదే కాదు. సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు. అంత గొప్పగా పార్టీలో, ప్రజల్లో, ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గరైంది సాయి. కళాకారుడికి మరణం లేదు, అతని కళకి అంతం లేదు. తెలంగాణ రాజకీయ రంగంలో ప్రజా చైతన్య స్వర సాహితీ శిఖరం, మలిదేశ ఉద్యమ కెరటం సాయి చంద్. అతని సంతకం ఎవరూ చెరపలేనిది, అతని పాట పయనం ఎవ్వరూ తిరగరాయలేనిది. అది ఆయన చరిత్ర. ఆయన బాటలో నడుస్తున్న రచనమ్మకు మీ అందరి ఆశీస్సులు ఉంటే సాయి చంద్ ఆశయ సాధనలో మరింత ముందుకు సాగుతుంది. జోహార్ సాయి చంద్, జోహార్ జోహార్.